ఎల్కనా అనేటువంటి వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యల పేరే హన్నా మరియు పెనినా. హన్నాకు పిల్లలు లేరనమాట, పెనినాకు మాత్రం పిల్లలు ఉన్నారు. ఆ రోజుల్లో ఏంటంటే ఆమె ఎంతమంది పిల్లలు పుట్టించగలిగితే అంత ఎక్కువ విలువ అనమాట. పిల్లలు లేకపోతే ఆ స్త్రీ ఏదో పాపం చేసిందని, వారి యొక్క పితరులు ఏదో పాపం చేశారు గనుక ఈ స్త్రీకి పిల్లలు పుట్టలేదని అటువంటి ఒక బ్లేమ్ గేమ్స్ వేసేసేవారు. సంవత్సరం వెంబడి సంవత్సరము హన్నా ఇదే ఏడుస్తా ఉంది. అయినప్పటికీ ఆమె ప్రార్థిస్తూనే ఉంది. ఆమె ఎప్పుడు కూడా ప్రార్థన ఆపలేదు. అంత కష్ట సమయాలలో మరి హన్నా తన యొక్క ప్రార్థనను ఎలా చేసింది హన్నా అంటే, ఏది ఏమైనప్పటికీ నేను యెహోవా యందు మాత్రమే విశ్వాసము ఉంచుతాను అనేటువంటి ఒక తీర్మానం తీసుకుంది. నాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, నాకు ఏమి ఆరోగ్యము బాగున్నా బాగోకపోయినా, నా యొక్క విశ్వాసము నేను దేవుని యందు మాత్రమే ఉంచుతాను అనేటువంటి ఒక తీర్మానము ఆమె తీసుకొని ఉంది. మరి దేవుడు ఆ యొక్క క్రియ ఆమె యొక్క జీవితంలో చేయకపోయినప్పటికీ దేవుని యందు తన యొక్క విశ్వాసము ఏమాత్రము తగ్గలేదు. అన్నిటికన్నా కష్టమైనటువంటి పని ఏంటో తెలుసండి, గాయపడిన హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం. అయినా సరే నువ్వు ఆరాధించగలవా? దేవుడు నా యొక్క కార్యంలో ఏదైతే నేను అనుకున్నానో ఏది జరగలేదండి నా జీవితంలో, అయినా సరే నీవు ఆరాధించగలవా?